హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ కృష్ణప్రసాద్ వాచ్ ఆధారంగా ఖచ్చితంగా కృష్ణప్రసాద్ ఈ హాస్పిటల్లోనే ఉన్నాడు అని తెలుసుకొని హాస్పిటల్ అంతా వెతుకుతూ ఉంటుంది. ఒక నర్స్కి కృష్ణప్రసాద్ ఫోటో చూపించి, ఇదిగో ఇతన్ని ఎక్కడైనా చూసావా అని అడుగుతారు. చూశాను మేడం, అదిగోండి అటువైపుగా వెళ్ళారు అని నర్స్ చెప్పడంతో ఇంకా వెంటనే అపూర్వ కృష్ణప్రసాద్ ఉన్న వైపున వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి భూమి హాస్పిటల్కి రీచ్ అవుతుంది. భూమిని చూస్తుంది శారద. అమ్మ భూమి, నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా అని అంటుంది. అత్తయ్య ఏమైంది అత్తయ్య అని అంటారు. ఇదే హాస్పిటల్కి ఆ అపూర్వ కూడా వచ్చిందమ్మా. ఆ అపూర్వ ఆయన్ని చూస్తే ఇంకా మనం ఇప్పటి వరకు దాచిందంతా వృధా అయిపోతుంది అని అంటుంది శారద. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఏంటి, అపూర్వ కూడా హాస్పిటల్కి వచ్చిందా? మీరేం కంగారు పడకండి అని ఇంకా డాక్టర్ యాప్రాన్ అండ్ మాస్క్ పెట్టుకుంటుంది భూమి. అలా కృష్ణప్రసాద్ని స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి కృష్ణప్రసాద్ని తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట భూమి. అదే టైంకి గగన్ కూడా భూమిని ఫాలో అవుతూ హాస్పిటల్కి వస్తాడు. భూమి నాకేమీ చెప్పటం లేదు, అమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటే నైస్గా తప్పించుకుంది, అందుకే భూమిని ఫాలో అయ్యాను. అసలు ఈ హాస్పిటల్కి ఎందుకు వస్తుంది భూమి? అప్పుడు కూడా వచ్చినప్పుడు ఇలాగే తప్పించుకుంది, ఇప్పుడు వచ్చింది అంటే నా దగ్గర వీలేదైనా దాచిపెడుతున్నారా అని హాస్పిటల్లోకి వస్తాడు గగన్. ఇంకలా కృష్ణప్రసాద్ ఎక్కడ తన్ని అపూర్వ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుందేమోనని ఆ స్ట్రెచ్చర్ పైనుండి ఇంకా వెంటనే పైకి లేచి అలా ఇంకా వెళ్ళి ఒక ప్లేస్లో దాక్కుంటాడు. అపూర్వ కృష్ణప్రసాద్ వెనకాలే వచ్చి కృష్ణప్రసాద్ వైపు కరెక్ట్గా చూద్దామనుకునే లోపు అక్కడ గగన్ ఉంటాడు. గగన్ కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటారు. అపూర్వ గగన్ వైపు చూస్తూ వణికిపోతూ ఉంటుంది. అపూర్వ దగ్గరికి వస్తారు గగన్. ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతారు. ఏరా, ఎక్కడికైనా నీ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా ఏంటి? నేనెందుకు వస్తే నీకెందుకు అని అడుగుతారు. ఆ రోజు పోలీస్ స్టేషన్లో తప్పించుకొని బ్రతికిపోయావు, కానీ ఇవాళ నిన్ను ఎవ్వరు కాపాడలేరు అని ఇంకా అలా అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటాడు గగన్. ఇంకా అపూర్వ వెనక్కి వెళ్తూ ఉంటే అప్పుడే భూమి శారద ఇద్దరు గగన్ని అడ్డుకుంటారు. బావా నువ్వేంటి బావా ఇక్కడ అని అడుగుతారు. నన్ను వదులు, ఇవాళ అపూర్వ ప్రాణం తీస్తాను అని అంటాడు గగన్. రే గగన్, నాకు తెలుసురా, నేను ఎక్కడ కనమన్నా నువ్వు ఇలా అంటావని తెలుసు, అందుకే ఆ ఎస్పీ సూర్యకి కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు నా ఒంటిపై చిన్న గీత పడ్డా దానికి కారణం నువ్వేనని నిన్ను అరెస్ట్ చేస్తారు. ఏం శారదా, వాడు నన్ను చంపడానికి వస్తుంటే కళ్ళు అలా అప్పగించుకొని చూస్తున్నావేంటి? వాడిని ఆపాలని తెలీదా అని అంటుంది అపూర్వ. ఇంకా వెంటనే శారదా, నాన్న గగన్, నువ్వు జైలుకు వెళ్తే నేను మనశ్శాంతిగా ఉంటాననుకుంటున్నావా? సరే, తను నన్ను చంపాలనుకుందంటున్నావు అంతే కదా, తన పాపాన తనే పోతుందిరా. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి మనం కాదు ఆ దేవుడే శిక్ష వేస్తాడు. తన పాపాన్న తనే పోని. వద్దు నాన్న, వచ్చేయి నాన్న అని చెప్పి ఇంకా శారద అలా గగన్ని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది. అపూర్వ నక్షత్ర దగ్గరికి వస్తుంది. బేబీ అని అంటారు. అమ్మాయి, అన్ని జాగ్రత్తలు చెప్పారు, మనం త్వరగా ఇంటికి తీసుకువెళ్ళాలి అని అంటుంది గోరింటాకు. కానీ కేపీ అని చుట్టూ చూస్తుంటే, ఏమ్మాయి నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఆ గగన్ గారిని నేను చంపుతానంటే ఇంకా కేపీ ఏంటి? పద వెళ్దాం అని చెప్పి ఇంకా అలా అపూర్వని హుటాహుటిన తీసుకువెళ్ళిపోతుంది గోరింటాకు పిన్ని. కేపీ, ఆ వాచ్ నీదో కాదో తెలీదు, కానీ దొరికినట్టే దొరికి మిస్ అయ్యావనిపిస్తుంది. ఇకపై ఆ హాస్పిటల్లో 24 గంటలు సీసీటీవీలా నిఘా వేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. అమ్మయ్య, తప్పించుకున్నానమ్మా అని అంటారు. కానీ మావయ్య, మీరు ఇక్కడే ఉన్నారని అపూర్వకి డౌట్ వచ్చేసింది మావయ్య, కాబట్టి మీరు ఈ హాస్పిటల్లో ఉండడం అంత సేఫ్ కాదు మావయ్య అని అంటుంది భూమి. అలా అయితే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడుగుతారు. నాకు అది అర్థం కావట్లేదు మావయ్య. ఆ అపూర్వ మీ దగ్గరికి రాని చోటు, మిమ్మల్ని టచ్ చేయాలంటేనే భయపడే చోటుకి మిమ్మల్ని తీసుకువెళ్ళాలి మావయ్య అని అంటుంది భూమి. అలాంటి చోటు ఈ సిటీలో ఎక్కడుందమ్మా? నేను ఎక్కడ వెళ్ళి దాక్కున్నా అపూర్వకి ఒక్కసారి డౌట్ వచ్చిందంటే ఖచ్చితంగా నన్ను వెతికే పనిలో ఉంటుంది. మనకి సాక్ష్యం దొరకకుండా ఇప్పుడు అపూర్వ చేతికి నేను చిక్కితే ఖచ్చితంగా నన్ను చంపేస్తుందమ్మా అని అంటారు. ఒక్కసారిగా భూమికి ఐడియా వస్తుంది. మావయ్య, ఆ అపూర్వ మిమ్మల్ని టచ్ చేయకుండా ఉండాలి అన్నా, మీరు సేఫ్గా ఉండాలి అన్నా నాకు ఒక ప్లేస్ అర్థమైంది మావయ్య అని అంటుంది. ఎక్కడమ్మా అని అడుగుతారు. ఇంకెక్కడా,
మన ఇల్లే మావయ్య అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు కృష్ణప్రసాద్. అమ్మ భూమి, ఏమంటున్నావమ్మా నువ్వు? వద్దమ్మా, అపూర్వ కంటే గగన్ చాలా డేంజర్. వాడు నన్ను చూశాడంటే నాపై కోప్పడతాడు. పాపం అన్యం పుణ్యం తెలియని శారదపై కూడా కోప్పడతాడు. వద్దమ్మా, నా వల్ల శారద వాడి చేతుల్లో తిట్లు తినడం నాకు ఇష్టం లేదమ్మా అని అంటారు కృష్ణప్రసాద్. మావయ్య, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఇప్పుడు మీరు మా ఇంట్లో, గగన్ బావ ఇంట్లో ఉంటేనే ఆ అపూర్వ ఏమీ చేయలేదు. గగన్ బావ గురించి తెలుసు కాబట్టి అపూర్వకు కూడా డౌట్ రాదు. రండి మావయ్య, నేను చెప్తానని చెప్పి ఇంకలా భూమి పాపం కృష్ణప్రసాద్ని బ్యాక్ సైడ్ డోర్ నుండి ఎవ్వరూ వెళ్ళని సెకండ్ ఫ్లోర్లో ఉన్న రూమ్లోకి తీసుకువెళ్తుంది భూమి. నేను ఈ విషయాన్ని ఎలా అయినా అత్తయ్యతో చెప్తాను, మీరు మాత్రం సైలెంట్గా ఉండండి మావయ్య, మీకు కావాల్సినవన్నీ నేను తీసుకొస్తాను అని భూమి పాపం అలా ఇంకా హాల్లోకి వచ్చేస్తుంది. అమ్మయ్య, మావయ్యని సేఫ్ ప్లేస్లో దాచిపెట్టాను, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని భూమి ఇంకా ఎలాంటి భయం బెంగా లేకుండా హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా నక్షత్రని ఇంటికి తీసుకొస్తారు. చెర్రీకి గోరింటాకు పిన్ని జరిగిందంతా చెప్తుంది. ఇంకా చెర్రీ, చూసావా నక్షత్ర, నేను చెప్తూనే ఉన్నాను కదా, విధి ఒకరిని భార్యాభర్తలు చేసిందంటే వాళ్ళకి జన్మజన్మల బంధం ఉంది అని అర్థం. అందుకే నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి, నువ్వు నన్ను ప్రేమించడానికే నీ నడుముని విరగ్గొట్టాడు ఆ దేవుడు అని అంటారు. విరగ్గొట్టింది దేవుడు కాదురా, నువ్వు కింద పడేయకపోతే నా నడుము విరిగేది కాదు కదా అని అంటుంది నక్షత్ర. నక్షి డార్లింగ్, కోపం తెచ్చుకోవద్దు రా, నీకు నేను జ్యూస్ ఇస్తాను అని చెప్పి ఇంకలా చెర్రీ అయితే జ్యూస్ తాగిస్తూ ఉంటాడు నక్షత్రకి. నువ్వు చేసిన తొక్కల జ్యూస్ నాకేం అవసరం లేదు అని అంటుంది. ఇప్పుడు నువ్వు తాగి ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఇలాగే నెలలు తరబడి మంచం పైనే ఉంటావు. ట్యాబ్లెట్ వేసుకొని త్వరగా లేచి నిలబడతావా, లేకపోతే నెలలు ఇలాగే కూర్చుంటావో నీ ఇష్టం. ట్యాబ్లెట్ అయితే నా చేతిలో ఉంది అని అంటాడు చెర్రీ. వెంటనే ఆ ట్యాబ్లెట్ తీసుకుంటుంది నక్షత్ర. అది దట్స్ గుడ్ గర్ల్ అని ఇంకలా నక్షత్రని చెర్రీ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అదంతా చూస్తూ శరత్ చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకలా నక్షత్రకి ప్రేమగా భోజనం తినిపించడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ వైపు మురిసిపోతూ చూస్తూ ఉంటారు. అపూర్వ అక్కడికి వస్తుంది. బావా, ఏమైంది బావా అని అడుగుతుంది. చూసావా అపూర్వ, ఎంతైనా వాడు నా మేనల్లుడు కదా, వాడిపై కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. చూడు మన నక్షత్రని వాడెంత బాగా చూసుకుంటున్నాడో. వీళ్ళిద్దరూ ఇలా ఉండాలనే కదా నేను కోరుకున్నది అని మురిసిపోతూ ఉంటారు. అయ్యో, బావ దగ్గర కూడా వీడు మంచి మార్కులు కొట్టేస్తున్నాడు అని అపూర్వ కోపంగా చెర్రీ వైపు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా భూమి శారద దగ్గరికి వస్తుంది. అత్తయ్య, మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. ఏమైందమ్మా భూమి అని అడుగుతారు. మావయ్యని నేను హాస్పిటల్ నుండి తీసుకొచ్చేసాను అత్తయ్య అని అంటుంది. అవునా, మరి ఆయన ఎక్కడమ్మా అని అడుగుతారు. ఆయన, మీరు షాక్ అవనంటే చెప్తాను అత్తయ్య, మావయ్య మన ఇంట్లోనే ఉన్నారు అని అనగానే ఒక్కసారిగా తన చేతిలో ఉన్న ప్లేట్ కింద పడేస్తుంది శారద. అమ్మ ఏమైంది అని అడుగుతాడు గగన్. ఏం లేదు నాన్న గగన్, నువ్వు వెళ్ళు అని అంటుంది. ఏంటి అమ్మలో ఇంత కంగారు అని గమనిస్తూ ఉంటాడు గగన్. అత్తయ్య, అందుకే మిమ్మల్ని టెన్షన్ పడద్దు అన్నాను. మావయ్యకి మన ఇంటికంటే సేఫ్ ప్లేస్ ఎక్కడా లేదు, కాబట్టి మీరు భోజనాన్ని పైకి తీసుకువెళ్ళి తింటాను అని చెప్పండి, మావయ్య దగ్గరికి తీసుకువెళ్ళండి అని భూమి ప్లేట్ని శారద చేతికిస్తుంది. శారద వెళ్తుంటే గగన్ అడ్డుపడతాడు. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతారు. ఏం లేదు నాన్న, పైకి వెళ్ళి భోజనం చేస్తాను అని అంటుంది. పైకా? ఎందుకు? ఇక్కడ ఎప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరే కదా మనం భోజనం చేసేది అని అంటారు. అంటే నాకు కాస్త ఇక్కడ కూర్చొని తినాలంటే చిరాగ్గా ఉంది నాన్న, ఎప్పుడు తినేదే కదా, బోర్ కొడుతుంది, నేను పైకి వెళ్ళి నా రూమ్లో తింటాను నాన్న అని ఇంకలా శారద వెళ్ళిపోతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్, అమ్మలో ఏదో టెన్షన్ కనబడుతుంది. ఇదిగో ఈ భూమినే లేనిపోని తలనొప్పుల్ని అమ్మకి అంటగడుతుందని చెప్పి ఇంకా భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ వాళ్ళ ఇంటికి పంతులు గారు వస్తారు. శారద, పంతులు గారు రండి కూర్చోండి అని చెప్పి ఇంకా పంతులు గారికి కాఫీ ఇస్తుంది. అమ్మ, మీ అబ్బాయి గగన్ గారు అని అంటారు. గగన్ అప్పుడే కిందకి వస్తాడు. ఏంటి పంతులు గారు అని అడుగుతారు. బాబు, నువ్వు మొన్న దశమి వేడుకలలో ఎక్కువ విరాళం ఇచ్చావు కదా, అందుకే నీకొక మాట చెప్పిపోదామని వచ్చాను బాబు. మన గుడిలో రేపు సామూహిక వివాహాలు జరిపిస్తున్నాం కాబట్టి డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరినీ పిలవడం మా బాధ్యత. రేపు నువ్వు సతీ సమేతంగా వచ్చి ఆ జంటలని ఆశీర్వదించు బాబు అని అంటారు. సతీ సమేతంగా ఏంటి?
నాకు పెళ్లి కాలేదు అని అంటాడు గగన్. బాబు, నువ్వు పెళ్లి కాలేదు అన్నా సరే అదిగో ఆ అమ్మాయి మెల్లో పసుపు తాడు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా తనకి భర్తవి నువ్వేనని. సరే బాబు, అమ్మా నేను వెళ్ళొస్తాను, రేపు మీరు రావడం మర్చిపోవద్దు అని చెప్పి ఇంకలా పంతులు గారు వెళ్ళిపోతారు. నాన్న గగన్, సామూహిక వివాహాల్ని జరిపించడం చాలా మంచిది నాన్న, మన ఇంటికి కూడా మంచి జరుగుతుంది. ఎలాగో త్వరలోనే పూరికి కూడా పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా, కాబట్టి పూరి పెళ్లి కూడా త్వరలోనే అవ్వాలని కోరుకుందాం నాన్న అని అంటుంది శారద. ఏంటమ్మా, అప్పుడే నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా అని అంటుంది పూరి. హేయ్, ఏంటి ఆ మాటలు అని అంటుంది శారద. అవును, లేకపోతే ఏంటి, నేను ఇంకా చదువుకుంటున్నాను, జాబ్ చేయాలి, తర్వాత పెళ్లి చేసుకుంటాను, అంతేకాని ఇప్పుడే నాకు పెళ్ళంటారేంటి అని మొహం ముడుచుకుంటుంది పూరి. గగన్ పూరి దగ్గరికి వస్తాడు. చూడు పూరి, అమ్మ అన్న దాంట్లో తప్పేమీ లేదు. ఒక ఆడపిల్లని కన్న తర్వాత ఆడపిల్ల పుట్టి పెరిగి చదువుకొని తర్వాత ఒక మంచివారి చేతిలో పెట్టాలనే ఏ తల్లిదండ్రులైనా ఆలోచిస్తారు. కాబట్టి అమ్మ ఇప్పటి నుండే నీ గురించి, నీ పెళ్లి గురించి ఆలోచిస్తుందంతే. అయినా ఎప్పటికైనా పెళ్ళి అనేది చేసుకోవాలి కదా, కాబట్టి ఇప్పటి నుండే పెళ్లి సంబంధాలు వెతుకుదాం. ఎలాగో ఇంకొక 6 monthsలో నీ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది కదా, కాబట్టి నీకు ఒక మంచి సంబంధం చూస్తాను అని అంటాడు గగన్. వెంటనే శివ చాలా బాధపడతాడు. శివ వైపు చూస్తూ ఉంటుంది పూరి. ఏంటి వీళ్ళిద్దరూ ఇంత బాధపడుతున్నారని భూమి గమనిస్తూ ఉంటుంది. నీ ఇష్టం అన్నయ్యా అని చెప్పి ఇంక పూరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చూసావమ్మా, నేను చెప్తే పూరి ఒప్పుకుంటుంది అని గగన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకలా గగన్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా సామూహిక వివాహాలు జరిగే గుడికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ఫ్యామిలీ టెంపుల్కి రీచ్ అవుతుంది. శరత్చంద్ర, అపూర్వ, చెర్రీ కూడా అక్కడికి వస్తారు. ఇంకా చెర్రీ వైపు చూస్తూ ఉంటాడు గగన్. ఏరా చెర్రీ, బాగున్నావా అని అడుగుతారు. నాకేంటన్నయ్యా, బాగానే ఉన్నాను, ఇప్పుడిప్పుడే నాన్న దూరమైన బాధ నుండి బయటికి వస్తున్నాను అని అంటాడు చెర్రీ. సరే చూడు చెర్రీ, నువ్వు ఫ్రీగా ఉంటే ఆఫీస్కి వస్తూ ఉండు, అప్పుడే కదా నీ మనసులో ఉన్న బాధంతా పోతుంది అని అంటారు. సరే అన్నయ్య అని ఇంకలా గగన్ అండ్ చెర్రీ మాట్లాడుకుంటుంటే భూమి గగన్ దగ్గరికి వస్తుంది. బావా, ఎలాగో ఇక్కడ సామూహిక వివాహాలు జరుగుతున్నాయి, తర్వాత వ్రతాన్ని కూడా జరిపిస్తారు, మనకెలాగో పెళ్ళయింది, వ్రతం అవ్వలేదు, కాబట్టి సత్యనారాయణ వ్రతాన్ని జరిపించుకుందామా బావా అని అడుగుతుంది భూమి. హేయ్, పెళ్ళే చేసుకోలేదంటే మళ్ళీ సత్యనారాయణ వ్రతం అంటావేంటి, వెళ్ళు, నువ్వు మర్యాదగా వెళ్ళు అని అంటాడు గగన్. ఏంటి ఎప్పుడు విసుక్కుంటూనే ఉంటావు అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అన్నయ్య, ఎందుకు భూమిని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు, ఇంకా తను అర్థం చేసుకోవట్లేదు అని అంటారు. రేయ్, నువ్వు కూడా వీళ్ళ ఫ్యామిలీని నమ్మి మోసపోద్దురా, తను వాళ్ళ నాన్న అందరూ ఒకటే అని అంటాడు గగన్. లేదన్నయ్య, ఒకటి కాదు, భూమి వాళ్ళు ఒకటి కాదన్నయ్య అని అంటాడు చెర్రీ. ఏంట్రా, నన్ను కన్విన్స్ చేయాలనుకుంటున్నావా అని అంటారు గగన్. లేదన్నయ్య, నీకు నిజం చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పటికైనా భూమి ఎలాంటిదో, భూదేవంత ఓర్పు ఉన్నా ఎంత గొప్ప మనిషో నీకు తెలియాలనే చెప్తున్నానన్నయ్య. నువ్వు భూమిని అర్థం చేసుకోకపోవచ్చు. భూమి, నువ్వు కేవలం ఈ మధ్య కలిసిన వాళ్ళు మీకు కేవలం సంవత్సరం నిండే పరిచయం ఉందని నువ్వు అనుకోవచ్చు, కానీ భూమికి నీకు ఆ దేవుడు 25 సంవత్సరాల క్రితమే ముడివేశాడు. భూమి పుట్టినప్పుడే మీ కథ మొదలైందన్నయ్య అని అంటాడు చెర్రీ. ఏం మాట్లాడుతున్నావు చెర్రీ అని అంటారు గగన్. అవునన్నయ్య, నేను చెప్పేది నిజం. నేనేదో ఇప్పుడు భూమికి నీకు చిన్నప్పుడే రాసుందని భూమి నిన్ను పెళ్లి చేసుకోమని అడగటం లేదు, కానీ భూమి ప్రతిసారి నిన్ను పక్కకి తోసేయడానికి, ప్రతిసారి నీ మనసుని బాధ పెట్టడానికి, గాయపరచడానికి వివిధ కారణాలు ఉన్నాయి అని నేను తెలియచేస్తున్నాను అన్నయ్య. అన్నయ్య, ఒకటి, నువ్వు పెద్దమ్మని చాలా ఇష్టపడతావు, పెద్దమ్మ అంటే నీకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి నువ్వు పెద్దమ్మతో పెరిగావు, పెద్దమ్మ అడుగు జాడల్లో నడిచావు, పెద్దమ్మ ఒళ్ళో పడుకున్నావు, పెద్దమ్మ నీ కన్న తల్లి. కానీ భూమి తల్లిదండ్రులు లేకుండా పెరిగింది. పుట్టినప్పుడే అమ్మ చనిపోయింది, ఎవరి దగ్గరో పెరిగింది. పెరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళ కన్న తండ్రి ఆయన అని తెలుసుకొని ఆయనతో ఎంతో టైం స్పెండ్ చేయాలని చాలా బాధపడింది, ఆశపడింది. అలాంటి కన్న తండ్రిని వదులుకొని ప్రేమ అనే ఒక పేరుతో నీ వెంట వచ్చేయమని అడగడం, పూర్తిగా శరత్చంద్రమావయ్యని మర్చిపోమండం కరెక్టా అన్నయ్య? కాదు కదా. ఒక్కసారి నువ్వే ఆలోచించు. భూమి ఒకవేళ బావా నువ్వు అత్తయ్య వాళ్ళని వదిలేసి నా దగ్గరికి వచ్చేయని అన్నందుకే నీకింత కోపం వచ్చిందే, మరి భూమి మనసు బాధపడదా? ఏ ఆడవాళ్ళకి ఒక రూల్, మగవాళ్ళకి ఒక రూలా అని అడుగుతాడు చెర్రీ. ఒక్కసారిగా గగన్ అలా చూస్తూ ఉంటాడు. అది మాత్రమే కాదన్నయ్య, ఆ అపూర్వ చేసిన కుట్రలన్నీ నీకు తెలియాలి.
నీకు నాపై నమ్మకం ఉంటే ఆ దేవుడి సాక్షిగా నేను చెప్పేది నిజమని నమ్ము అని అపూర్వ శోభాచంద్రని చంపించిన విషయం, తర్వాత పాపం భూమిని అలా పడేస్తే అక్కడి నుండి గగన్ కాపాడి గగన్ భూమినే సిరిమువ్వని తెలుసుకొని అండ్ తర్వాత భూమి జర్నీ స్టార్ట్ అవ్వడం, డ్రైవర్ నాగరాజు చేత భూమికి నిజం తెలియడం అండ్ అపూర్వ శరత్చంద్రని చంపాలనుకోవడం, ఇదంతా విషయాలన్నీ భూమి చెప్పినవన్నీ గగన్కి చెప్తాడు చెర్రీ. ఒక్కసారిగా గగన్ షాక్లో ఉండిపోతాడు. అన్నయ్య, ఇప్పటికైనా మీ ఇద్దరి మధ్యలో అపార్థాలు తొలగిపోవాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి, నీ విషయంలో భూమి అబద్ధం చెప్పదు. తను నిన్ను నిజంగా ప్రేమించింది, తను నిన్ను పెళ్లి చేసుకుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో అన్నయ్య, గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రీ. ఇంకా వెంటనే గగన్ భూమి దగ్గరికి వస్తాడు. భూమి తన చిన్ననాటి సిరిమువ్వని తెలుసుకొని, భూమి చేసిన త్యాగాలను తెలుసుకొని గగన్ చాలా బాధపడుతూ భూమి వైపు చూస్తాడు. ఇంకా సామూహిక వివాహాలు జరుగుతూ ఉంటే భూమి మెడలో మరొకసారి గగన్ తాళి కడతాడు. అప్పుడు నాకు తెలియకుండా జరిగిపోవచ్చు భూమి, అది నాకు గుర్తులేదు. కానీ ఇప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని భూమికే షాక్ ఇచ్చి భూమి మెడలో 3 ముళ్ళు వేస్తాడు గగన్. భూమికి తాళి కట్టిన గగన్ని చూసి శారద, దూరం నుండి చూస్తున్న కృష్ణప్రసాద్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అపూర్వ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. అపూర్వ, ఇప్పటి నుండి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని గగన్ అపూర్వ వైపు చూస్తూ మనసులో అనుకుంటూ భూమి మెల్లో హ్యాపీగా తాళి కడతాడు. భూమి గగన్ని హక్ చేసుకొని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.